సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక్కడ ప్రజలు చూసినా, రాష్ట్రంలో ఎక్కడి నుంచి చూసినా, దేశంలో ఎక్కడి నుంచి చూసినా ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్న నేపథ్యం. ఎటు చూసినా సరే మాకు నీరు అందట్లేదు, పాలు అందట్లేదు, మాకు వచ్చి భోజనం అందట్లేదు, ఏ రకంగా ఈ జీవనాన్ని గడపాలనే ఎంతో ఆతృత భయాందోళనలో ఉంటున్న పరిస్థితి. రెండు మూడు రోజులు ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా కనీస అవసరాలకి లేని పరిస్థితులు. ఈ నేపథ్యంలో మేము కూడా నిన్నటి రోజున మా పార్టీ తరఫున మా నాయకుడు కూడా ఆయన కూడా పర్యటించారు, ప్రత్యక్షంగా వెళ్ళి చూశారు. ఆ తర్వాత విన్నాం, ఆ బాధలు విన్నాం. ఆ నేపథ్యంలో ఈరోజు మా నాయకుడు మా పార్టీ తరఫున ₹1 కోటి సంబంధించిన పార్టీ విరాళంగా పార్టీ ఆర్థిక సహాయాన్ని క్షతగాతులకు చేయాలని, అందులో రేపు ఉదయాన్నే 1 లక్ష పాల ప్యాకెట్లని, 2 లక్షల వాటర్ బాటిల్స్ని ముందుగా రేపు ఉదయం పార్టీ తరఫున ఎవరైతే ఇబ్బందులు పడుతున్న ప్రధానికి అందించాలని, తదుపరి ఆయా వార్డుల్లో ఉన్న మా నాయకులు మా పెద్దలు అందరూ కూడా ఆ ప్రాంతంలో ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకుని వాటికి కూడా ఇంకా మళ్ళీ పెద్ద ఎత్తున సహాయం చేయాలని నిశ్చయించడం జరిగింది. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ సహాయ కార్యక్రమాలని వీరికి అందించే ఏర్పాటుని రేపు చేస్తాం. ఇకపోతే గత 2-3 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన చెప్పిన మాటల్ని వాటిని నేను టీవీలో చూస్తాను. ఆయన సాక్షాత్ ఆయన నోటితో విన్నాం, భోజనం పెట్టలేకపోయాము వాళ్ళని అని అధికారుల్ని అదిలించడం చూసాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక్కరోజు ముఖ్యమంత్రి కాదు, ఆయనే చెప్తుంటాడు, నా అనుభవం, నా విజను, నా ఆలోచన అని మాట్లాడుతుంటాడు. ఒక విషయాన్ని సూటిగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, వారి యంత్రాంగాన్ని అడుగుతున్నాం. ఈ అధిక వర్షాలు వస్తాయని ఇది మీకు ఫోర్కాస్ట్ ముందుగా వచ్చిందా లేదా, మీకు ఇన్ఫర్మేషన్ వాతావరణ శాఖ మీకు తెలియపరిచిందా లేదా? తెలియపరిచినప్పుడు మీ ముఖ్యమంత్రి కార్యాలయము కానీ లేదా విపత్తులకు సంబంధించిన యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కానీ ఏ చర్యలు ముందుగా తీసుకున్నారు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. మనకు ముందుగా ఫోర్కాస్ట్ వచ్చినప్పుడు ముందుగా ఏ ప్రభుత్వం అయినా సరే కామన్ సెన్స్ పాయింట్ ఇది, ముందు ఎస్టిమేట్ వేసుకుంటాం. ఎంత వర్షపాతాన్ని రాబోతుందని మనకి వాతావరణ శాఖ తెలియపరుస్తుంది, ఎంత వర్షపాతం నమోదు అవబోతుంది, దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలనేది ముందుగా ఆలోచన చేస్తాం. అది సహజం. అది దీనికేమి పెద్దగా మనకేమి పేచీలు చేయక్కర్లేదు, చదువుకోక్కర్లేదు, కామన్ సెన్స్ పాయింట్. అందులో అనుభవం ముఖ్యమంత్రి ఇంకా ముందుగా ఆలోచన చేసుకోవాలి. ఫ్లడ్ ఫ్లో వస్తున్నప్పుడు ఇవాళ ఒక్కసారే కాదు, 11,40,000 క్యూసెక్ రావడం వచ్చి మరోసారి కాదు. ఇది ఇంతకుముందు 11 లక్షల క్యూసెక్ వరకు వచ్చిన నేపథ్యం ఉంది 2009లో మన ప్రకాశం బ్యారేజ్కి. ఆ రోజు నేను వచ్చాను ఇక్కడ, నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఆ రోజు వచ్చి మంత్రిగా వచ్చాను. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను.
వారం రోజులు ఇక్కడే ఉన్నాను. ఎగురున్న ప్రాంతంలో కానీ దిగున్న ప్రాంతంలో కానీ గంటలు పడిపోతే గంటలు ఏ విధంగా పోర్చాలి, ఏ విధంగా ఫోర్కాస్ట్ చేసుకోవాలి, అక్కడ నుంచి నాగార్జున సాగర్ నుంచి, శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి, పులిచెంతల దగ్గర నుంచి మానిటరింగ్ చేసుకోవచ్చు వాళ్ళం. మేము ప్రతి 10 నిమిషాలకి, ప్రతి హాఫ్ అన్ అవర్కి అక్కడ ఉన్న ఫ్లోన్ అంతటినీ కూడా ఎస్టిమేట్ చేసుకుని కిందకి నీరు వదులుతూ ఆ కార్యక్రమం చేశాం. ఇక్కడ ఉందా ఎంతసేపు ఆడిపోసుకోవడం, గత ప్రభుత్వాలు తాలూకు తప్పిదనాలు చెప్పడం. వానదేవుడును వైఎస్ఆర్సీ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరును కొలీగ్సా, ఫ్రెండ్సా? ఈయన చెప్తే ఆయన వర్షం పడిపోవడానికి ఏంటిది? నడుస్తున్నప్పుడు పైన ఉన్న రిజర్వాయర్ నుంచి ఒకటిగా పులిచెంతల దగ్గర నుంచి, అక్కడ నుంచి శ్రీశైలం దగ్గర నుంచి, కింద ఉన్న నాగార్జున దగ్గర నుంచి, శ్రీశైలం దగ్గర నుంచి మనం వచ్చి దాన్ని ఖాళీ చేసుకుంటూ ముందుగా దాన్ని ఫోర్కాస్ట్ చేస్తూ కిందకి నీరు వదులుకునే పరిస్థితి చేసుకోలే. ఏమైనా మానిటరింగ్ ఏమైనా జరిగిందా? జరిగితే చెప్పండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు మేనేజ్మెంట్ చేయలేపారు? ఏమైంది మీ ఆలోచన? ఏమైంది మీద ఉన్న అధికార యంత్రాంగం ఏ ఆలోచన చేసింది? ఏం చేస్తుంది ఇరిగేషన్ శాఖ? ఏం చేస్తున్నారు మేధావులు, మీ దగ్గర ఉన్న అడ్వైజర్లు? మీరేం చేస్తున్నారు? ఇది మానవ తప్పిదం కాదు, ఇది ప్రకృతి వైపరీత్యం. ఎక్కువ వర్షం, అధిక వర్షం పడడం ఓకే. ఆ మాత్రం మనం ఆ గట్టు కట్టబట్టి, ఆ గోడ కట్టాం కాబట్టి ఇంకా విజయవాడ సిటీలోకి వచ్చి ఆ వాటర్ రాక ఇంకా ఆగింది. లేకపోతే ఎంత ప్రాణ నష్టం జరిగేది, ఎంత ఇప్పటికే ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఎంత ఆస్తి నష్టం జరిగింది ఇంకెంతో ఆ గోడ కట్టకపోతే. గత ప్రభుత్వంలో చూస్తున్నాం, మేము ఆలోచన చేస్తున్నాం. ఎక్కడా కూడా ఏ కోసాన్ని కూడా ఎంతసేపు ఇదే. ఇంత వర్షం, అధిక వర్షాలు వస్తాయి, ఎంత వచ్చి ఇండైరెక్ట్ అవుతుంది, ఇంత ముంపు అయిపోతుంది, ఎంతమంది ప్రజలు ఎఫెక్ట్ అవుతారు, ఎంతమంది కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి అని మీరు ఒక ఫోర్కాస్ట్ మీద ఉంది కదా. పక్కన జిల్లాలు ఉన్నాయి కదా. కనీసం భోజనం వండించి తెచ్చి పెట్టే పరిస్థితి లేదా? ఇదేనా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిందా? ఇదేనా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిందా చెప్పండి. ఇది ముందే ఫోర్కాస్ట్ ఉంది కదా మనకి. వస్తాయి, అధిక వర్షాలు పడతాయి, ఇంత వర్షపాతం నమోదవుతుంది, ఇంత వర్షపాతం వస్తుంది అని చెప్పి మీకు తెలియజేస్తారు కదా. దానికి తగ్గట్టు ఆ నీరు, పాలు, దానికి తగ్గట్టు ఆహారం ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మీరే చెప్తున్నారు 85,000 కుటుంబాలు హౌస్ హోల్డ్స్ వచ్చి ఎఫెక్ట్ అయ్యేమంటున్నారు. అంటే సుమారు 2 లక్షల మంది వరకు కూడా ఎఫెక్ట్ అయింది మీరే చెప్తున్నారు. హౌస్ హోల్డ్స్ ఎఫెక్ట్ అయ్యంటే ఇంటూ 3 వేసుకుంటే 2 లక్షలు సుమారు ఉంటారు. 3 లక్షల ప్యాకెట్ ఫుడ్ ప్యాకెట్స్ వచ్చి తయారు చేస్తామంటున్నారు. ఏ విధంగా? అందులో మళ్ళీ సింహాచల దేవస్థానం నుంచి, దుర్గమ్మ దేవస్థానం నుంచి పులిహోర తీసుకొచ్చి 10 రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో కూడా ఇచ్చామని మరి చెప్తున్నారు. ఏంటిది? కాదు కదా. నిన్న రోజున టీవీలో చూశారు, నిన్న రాత్రి తెచ్చారు, ఎక్కడ పడవల్లో తిరుగుతున్నారు. ఒక 5-6 పడవలు వచ్చి ముఖ్యమంత్రి గారికి తప్పదు, ఆయన రక్షణకి, ఆయన తాలూకా మందికి, ఆయన మంది మాగతులకి, వాళ్ళకి 4-5 పడవలు వాళ్ళు తిరుగుతున్నారు. ఇంకొక 8-10 పడవలు వచ్చి ప్రజలు తిప్పడానికి పెట్టారు. వాళ్ళు పెడితే వాళ్ళు ఏం చేస్తారండి? ఒక్కొక్క వ్యక్తిని తీసుకెళ్ళడానికి 1000 నుంచి 2000, 5000, 10,000, 50,000 ఆ ప్రయాణానికి వచ్చి ఖరీదు కట్టి చేస్తుంటే
ఏం చేస్తుంది యంత్రాంగం? అది చూసాం. ఆ రోజు 2009లో వచ్చి రేపల్లిలో వచ్చి అది దాన్ని గండిపెడితే అప్పటికప్పుడు రాత్రి మీద కృష్ణపట్నం నుంచి సుమారు 200 లారీలు పెట్టి అక్కడ నుంచి స్టోన్ తీసుకొచ్చి బౌల్స్ తీసుకొచ్చి ఆ గండిని పూడ్చిన చరిత్ర ఉంది. మన ప్రభుత్వ అధికారులకు అంత సామర్థ్యం ఉంది. అసలు దాన్ని బుర్రపెట్టి ఆలోచన చేయాలి. ఏదైనా ఇష్యూ జరిగితే దాన్ని హౌ టు ప్రివెంట్, హౌ టు దాన్ని ఎలా తట్టుకోవాలి, ఏ విధంగా దాన్ని అచీవ్ అవ్వాలి, తర్వాత రాకుండా ఏం చేసుకోవాలో ఆలోచన చేయాలి. అవి మానేసి ఎంతసేపు బురద పట్టుకుని బురద చల్లడం, రాజకీయాలు చేయడం, గత ప్రభుత్వాలు ఇవి చేశాయి. ఏం చేసేది గత ప్రభుత్వం? ఈ వరదకి గత ప్రభుత్వానికి సంబంధం చెప్పండి. ఈ గత ప్రభుత్వం చేసిన ఆ గోడ కట్టడం వల్ల కదా ఇవాళ ఈ విజయవాడ పట్టణం ఇవాళ సేవ ఆ మాత్రమే తట్టుకుని నిలబడికెళ్తుంది. బుడిమేరులో వచ్చి ఇలాంటి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ వస్తుంది. బ్యాక్ వాటర్ నుంచి ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది. అందుకే బుడిమేరు గండిపడే పరిస్థితులు ఉంటాయని ఆలోచన కూడా ఉంది కదా. ఇంత 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 ఎఫెక్ట్ అయినప్పటికీ అలాంటి పరిస్థితులు వస్తాయని తెలుసు కదా. నేను అందుకే సూటిగా అడుగుతున్నాను. అందుకే మీకు ఈ విషయం తెలిసినప్పుడు, ఈ అధిక వర్షాలు వస్తాయని ముందుగా మీకు తెలియకపోతే వాతావరణ శాఖ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, మెట్రాలజీ డిపార్ట్మెంట్ మీకు చెప్పినప్పుడు, మీరు దీని మీద ముందుగా ఏదైనా ఒక సమావేశమైన ముఖ్యమంత్రి గారు మీ ఆధ్వర్యంలో మీ సీఎంఓ నుంచి పెట్టారా? పెడితే దాని పూర్వపరాలు చెప్పండి. లేదు దానికి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా పెట్టారో పెడితే వాళ్ళు ఏం చెప్పండి. ఏమనంటే రాజకీయాలు మాట్లాడారు, ఏమైనా మాట్లాడారు. కలెక్టరేట్లో పడుకున్నాం, బస్సులో పడుకొని చేస్తాం. సంతోషమే బస్సులో పడుకొని ఎందుకు చేస్తాం? హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి పర్ఫెక్ట్ అయితే నువ్వు బస్సులో పడుకుని చేసామంటే అర్థం ఉంది. మీ ఇల్లు ఎంత దూరం ఆ బస్సుకిను మీ ఇల్లుకిను చెప్పండి. ముఖ్యమంత్రి ఇంటికిను బస్సులో పడుకున్న కలెక్టరేట్కి ఎంత దూరం? 2 కిలోమీటర్లు కదా. వారదే కదా అడ్డు, ఇంకేమనుందా? ఇక్కడ ఉన్న ఒకటి అక్కడ ఉన్న ఒకటి. అక్కడ ఎందుకు ఉండలేదు? అది మునిగిపోయింది కాబట్టి, అది ముంపు అయిపోయింది కాబట్టి. ముంపు అయిపోతుందని ఎప్పుడు చెప్పాం మేము? 2019లో ఈ నదీ పరిహార ప్రాంతంలో ఇదంతా కూడా ఫ్లడ్స్ వస్తే ముంపు అయిపోతాయి, ఈ ప్రాంతంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పి ప్రత్యక్షంగా నేను వెళ్ళాను. ప్రత్యక్షంగా చంద్రబాబు ఉంటున్న నివాస ప్రాంతానికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశాను. ఆ పక్కన ఉన్న ఆ గెస్ట్ హౌస్ మన ఎంపీ గారి తాలూకా ఎక్స్ఎంపీ గారి తాలూకా భవనం ఉంటే దానికి వెళ్ళాను. దాని పక్కన ఉన్న ఒక మఠం ఉంటే ఆ మఠానికి వెళ్ళాను. ఆ పక్కనున్న ఒక రాజుగారి తాలూకా ఏది ఆశ్రమ వైద్యశాల ఉంటే దానికి వెళ్ళాను. వాళ్ళందరికీ కూడా కానీ కూర్చోబెట్టి చెప్పాను. దాని అమ్మమ్మో ఇది వచ్చి రాజకీయం చేసి ఇవన్నీ తీయించడం చూస్తున్నారు, అది చేస్తున్నారు. కాదండి, ఇది పరిస్థితి కాదు. ఇది ఇవాళ కాబట్టి రేపైనా ప్రమాదం ఇక్కడ అని చెప్పని ప్రతిదాన్ని రాజకీయమే. దురదృష్టి ఆలోచన చేసి దానికి తగ్గ పరిష్కారానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఆలోచన చేయకూడదు. ఆ రోజు టెంపరీ ఏమనంటే ఓ బుర్ర తెలియడం. జీవితాంతం మ్యాజిక్లేనా? ఇవాళ ఎఫెక్ట్ అయ్యారు. ఆహాకారాలు ఎక్కడ చూసినా సరే భోజనం పెట్టలేదంటే, భోజనం అందించలేదంటే చెప్పనండి. ఒకసారి మీ మీడియా ద్వారా అడుగుతున్నాను, మీరు కూడా దయచేసి అడగండి. ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు? ఈ విజయవాడలో ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు చెప్పనండి. ఒక్కొక్క రిలీఫ్ క్యాంప్ ఎంతమంది ఉన్నారు?
ఎంతమందిని మీరు ఇనాడిట్ అయిపోయిన అక్కడ వికెట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు చెప్పనండి. లేదే అదే అదే అంటాను. ఇప్పుడు చెప్పనండి, ఎక్కడ ఉన్నా ఆ పేరు చెప్పనండి. ఎట్లా లేవు. దురదృష్టం. ఒక రిలీఫ్ క్యాంప్ కూడా పెట్టకుండా ఇవాళ ఉన్నాయంటే ఏంటిది? ముందుగా మనం చూసుకొని ఎక్కడెక్కడైతే మరి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ముంపుకి గురవుతున్న ప్రాంతాలు వస్తున్నాయో ఆ ప్రాంతంలో ఎక్కడైతే అప్లాంట్స్ ఉన్నాయో, పక్కా బిల్డింగ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశాలకు వాళ్ళందరినీ వికెట్ చేయించి అక్కడ పెట్టించి ఆ తర్వాత వాటర్ ఇనాడిట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని అక్కడ చేర్చడం అనేది ఆనవాయితీకి వస్తున్న ప్రోటోకాల్. అది ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషన్ అవి ప్రొసీజరు. దాన్ని ఫాలో అవ్వలేదు, ఆ కార్యక్రమం చేయలేదు. ఎంతసేపు వాళ్ళని విమర్శించడం వీళ్ళు అందులో ఏమొస్తుంది? అల్టిమేట్గా నష్టపోయి జనం ప్రాణాలు పోయేది ప్రజల ప్రాణాలు. ఎందుకు బస్సుల్లో పడుకుంటే లాభం, ఆఫీసులో పడుకుంటే లాభం? దానిలో వచ్చే ఉపయోగం ఏంటి? ఉపయోగం ఉన్న పని ఏం చేస్తే పర్వాలే. ఇప్పటికైనా మించిపోయి అయిన నష్టమైంది, పడిన ఇబ్బందులు ప్రజలు పడ్డారు. ఇక్కడైనా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఆ ప్రజలకు మేలు జరిగే ఏర్పాటు చేయండి. వాటర్ రిసీవ్ అవుతుంది, రిసీవ్ అయినంటనే తీసుకోవాల్సిన చర్యల మీద ఒక సమావేశం పెట్టి చర్యలు తీసుకోండి. అంతేగాని మీ ఏదో గ్రేట్ 40 సంవత్సరాల ఇండస్ట్రీ మాకే తెలుసు అంతా అనే మాట్లాడితే అది కాదు. అధికారులు కానీ చెప్పిన మాట వినకపోతే చర్య తీసుకోండి. ఎవరు వద్దన్నారు? ఎవరు తీసుకోవద్దన్నారు? ఎవరు అడ్డు పెట్టారు? తప్పు చేసిన అధికారిని కానీ, లేకపోతే అలసత్వం వహించిన అధికారిని కానీ, లేకపోతే ఇలాంటి వాటి నుంచి మానవతా దృక్పథం లేకుండా ప్రవర్తించిన ఏ వ్యక్తులైనా, అది అధికారి అయినా అనధికారి అయినా, ప్రజా జీవితంలో ఉన్న ప్రజా నాయకుడైనా చర్య తీసుకోవాల్సిందే. ఎవరినైనా కనబడలే. దీన్ని నిన్న మనం చూసాం. ఒక మంత్రి అంటాడు ఆ పడవ వచ్చి మన లాకలు గుద్దీసి అక్కడ ప్రకాశం ఆ గేట్ల వైపు ఉంటే అది కుట్ర కోణం అంట. ఇది ఏమనాలా? ఏం కుట్రండి? అంతకుముందు ఒకసారి అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఇంటి మీదకి వచ్చి వాటర్ వచ్చి ముంపు వస్తే ఇక్కడ ఈ పడవతో వచ్చి ఇక్కడ వచ్చి ఆపించి ఈ వాటర్ నుంచి డైవర్ట్ చేసి ముంచే ప్రయత్నం ఇప్పుడు ఎవరు చేశారండి? ఇప్పుడు ఎవరు ముంచేశారు? ఓ బాధ్యత వ్యక్తుల్ని ఆ కుట్రకోణం అనే మాట రావచ్చా? అదంతా సబ్స్టాండర్డ్ వాడిది. అది ప్రజలు చూస్తే ఏమనుకుంటారు? వింటే ఏమని దాన్ని మాట్లాడతారు? అది ఆలోచన ఉండొద్దా? ఆ మాట మాట్లాడకూడదని కుట్రలా? ఇలాంటప్పుడు వచ్చి ఇంతమంది లక్షలాది మంది వేలాది మంది వచ్చి అర్థాలు పెడుతుంటే దాంట్లో కుట్రలా, కుతంత్రాలా, రాజకీయాలా? బాధిస్తుండిపోతే ఎలాగండి? ముఖ్యంగా దీనికి అందరికీ మేజర్గా కారణం ఏంటంటే, ఏదైతే మనం ఉన్న ఎగునున్న ప్రాజెక్టు ఆ రోజు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ప్రభుత్వానికి ఇంత వర్షపాతం నమోదవుతుంది అవ్వబోతుంది అని తెలియజేసిన వెంటనే దాన్ని నమ్మి ఆ మన పైన ఎగునున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, పులితంత్ర కానీ, లేకపోతే నాగార్జునసాగర్ కానీ, లేకపోతే శ్రీశైలం కానీ, ఆ డ్యాముల్లో నుంచి కొంత నీరుని ఇసిడి కిందకి వదిలి కింద ఉన్న దిగువ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ అప్రమత్తం చేసి కొంత క్వశ్చన్ పెట్టుకుని ఉంటే అది ఈ ఇష్యూ వచ్చేదే కాదు. సింపుల్ లాజిక్ అది. దానికేమి పెద్దగా ఆలోచన ఎక్స్పీరియన్స్ ఉండక్కర్లే.
దాంతోపాటు ఈ ఫోర్కాస్ట్ వచ్చిన వెంటనే అప్రమత్తమై ఎంత ఎఫెక్ట్ అయితే దానికి కావాల్సిన వాళ్ళకి నీరు ఉండాలా, పాలు ఉండాలా, వాళ్ళకి కావాల్సిన ఇవి భోజనం ఉండాలా, ఇవన్నీ పక్కన జిల్లాలకు వచ్చి మనం ఏర్పాటు చేసుకుని వాళ్ళని తయారుగా ఉండమని చెప్పని అర్జెంటుగా ఎక్కడికక్కడ వెహికల్ పంపి తెప్పించుకుంటే ఏమీ లేదు. ఇక్కడేమి 10 లక్షల మందికి ఏం జరగలేదు కదా. మీరు చెప్పిన దాని ప్రకారం 80,000 హౌసెస్ 2 లక్షల మందికే కదా. అటు 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 ఆ జిల్లాలు ఇటు ఇటు ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ ఖాళీగా ఆ జిల్లాలను తెప్పించుకోవచ్చు కదా, విశాఖపట్నం నుంచి తెప్పించుకోవచ్చు కదా. డైరీల్లో మన చుట్టుపక్కలే ఉన్నాయి, ఇక్కడ 4-5 డైరీలు ఉన్నాయి. విశాఖపట్నంలో పెద్ద డైరీ ఉంది, ఇంకా హైదరాబాద్ ఉన్నాయి. ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు కదా. మీ సొంతంగా మీ 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 తాలూకు ఇండస్ట్రీ ఉంది కదా, హెరిటేజ్, అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు కదా. ఆఫ్టర్ ఆల్ 2-3 లక్షల లీటర్ల పాలు తెచ్చుకోలేమా చెప్పండి.